హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికైతే ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన అందరికీ. అలాగే ఈ వీడియోలో మనమైతే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్ఆర్బిపిఓ రిజల్ట్ వచ్చిన దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు అనే దాని గురించి నేనైతే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కనుక్కున్నాను. కానీ అవన్నీ మీకు చెప్పడం సమ్మతం కాదు. మీకు జస్ట్ ఒక 4 వాక్యాల రూపంలో సింపుల్గా చెప్పడమే కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని పేపర్ని కూడా చింపడం అయితే జరిగింది. హౌ టు ప్రిపేర్ అనే దాని గురించి కూడా ఒక మంచి 4 మాటలు అయితే మీకు చెప్తాను. అలాగే ఫైనల్గా అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పోల్ నిర్వహించిన తర్వాత కట్ ఆఫ్ ఎంత వస్తుంది అనే దాని గురించి అయితే ఒక క్లారిటీగా మాట్లాడుకుందాం. పోల్ అయితే చాలా విజయవంతంగా జరిగింది. ఓట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ప్రత్యేక ధన్యవాదాలు. నేనైతే అనుకోలేదు ఇంత విజయవంతం అవుతుందని పోలు. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఒక వీడియోకైనా సరే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ 98, 97 దగ్గరే ఆగిపోతుంది. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ ఆర్ఆర్బిపిఓ రిజల్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి అయితే రిజల్ట్ అయితే షో అవ్వడం లేదు, చూపించట్లేదు, ఇన్వాలిడ్ అని చెప్పేసి చూపిస్తుంది. వాళ్ళైతే కొంతమంది అయితే టెన్షన్ పడుతూ నాకైతే మెసేజ్ అయితే పెట్టారు. దానికి మీరు చేయాల్సింది ఒక్కటే, ఐబీపీఎస్ సంబంధించిన మెయిల్ ఉంది కదా, గూగుల్ ఎతికితే దొరుకుతుంది, లేకపోతే మీకు మెయిల్స్ వచ్చింటాయి కదా, అలా ఆ మెయిల్ అయితే సరిపోతుంది. ఆ మెయిల్ ఎగ్జాక్ట్ మెయిల్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క ఫుల్ నేమ్, మీ ఫోన్ నెంబరు అన్ని పెట్టి నేను రాశాను ఎగ్జామ్, బట్ నాకు రిజల్ట్ రాలేదు, పోనీ ఫొటోస్ మిస్ మ్యాచ్ అయ్యి సిగ్నేచర్ ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యింది అనుకుంటే నాకు షోకాజ్ నోటీస్ రాలేదు, నాకు అప్పుడు మెయిల్ రాలేదు 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఓపెన్లో ఉన్నప్పుడు, బట్ అప్పుడు రాలేదు, ఇప్పుడు రిజల్ట్ రావట్లేదు, ఏంటి సమస్య అని మీరు కానీ కంపల్సరీ మెయిల్ పెట్టినట్టయితే ఒక 24 అవర్స్ లోపే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే రిజల్ట్స్ అయితే షో కావట్లేదో వాళ్ళందరూ అయితే ఈ పని ఖచ్చితంగా అయితే చేయండి. ఇకపోతే మనం రిజల్ట్ వచ్చిన దాని గురించి మాట్లాడుకోవాలి. కొంచెం ఒక బ్రో అయితే పెట్టారు, 31 అటెంప్ట్ సెషన్ కూడా క్వాలిఫై అయ్యారు తెలంగాణలో. ఆంధ్రాలో 40 అటెంప్ట్ సెషన్ కూడా క్వాలిఫై అయ్యారు. ఈసారి ఏమైనా కట్ ఆఫ్ తక్కువగా ఉందేమో బ్రో అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అవును, సిచ్యువేషన్ చూస్తా అంటే అలాగే ఉంది. కొంచెం ఈసారి కట్ ఆఫ్ తగ్గినట్టే ఉంది. ఇంకొన్ని రోజులు తెలుస్తుంది, మార్క్స్ కూడా మీకు అయితే రివీల్ అవుతాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 40 దాటిన వేరే కట్ ఆఫ్ ఏదైతే పక్కాలే, దీంట్లో వేరే సమస్య లేదు. అవును, మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు, కట్ ఆఫ్ ఈసారి కొంచెం తగ్గినట్లుంది సిచ్యువేషన్. ఇక పోతే చాలా మంది అయితే నాకైతే క్రియేట్ అయితే ఇస్తున్నారు, మీ పాజిటివ్ వల్ల మేమైతే ఇలా చేస్తామని చెప్పేసి. మీరు సాధించిన 100%లో 0.0001 కూడా నాది అనేది ఏమీ లేదు. 100% మీ ఎఫర్ట్స్, 100% మీ కాన్సన్ట్రేషన్, 100% మీ కమిట్మెంట్, 100% మీ ఫ్యామిలీ సపోర్ట్, ఇవే వాటికి కారణం. ఏమాత్రం నేను కాదు. బట్ నన్ను ఫాలో అయ్యి మీరు ఇంతమంది క్వాలిఫై అవ్వడం చూసి నేను రాత్రి ఎంతో అంత సంతోషపడ్డది, చాలా ఎక్కువనే. 2018లో అనుకుంటాను ఇంత సంతోషపడ్డాను. ఎందుకంటే మా అన్నకి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా పిఓగా సెలెక్ట్ అయినప్పుడు ఇంత సంతోషపడ్డాను. మళ్ళీ మీ యొక్క రిజల్ట్స్ చూసి నేను నైట్ అయితే అంత సంతోషపడ్డాను. ప్రత్యేకంగా మరొకసారి మీకైతే ధన్యవాదాలు. ఇక పిఓ మెయిన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. చాలా చెప్పాలనుకున్నాను, చాలా ప్రిపేర్ చేశాను, చాలా అనుకున్నాను, బట్ ఏది కరెక్ట్ కాదని చెప్పేసి నిదానంగా ఆలోచించి అయితే నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి 4 వాక్యాలు చెబుదామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే వినండి సబ్జెక్ట్ గురించే, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు క్లర్క్ ప్రిలిమ్స్కి క్వాలిఫై అయినారనే సంతోషాన్ని క్యారీ చేస్తూ మీరు మెయిన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకేనా? దాన్ని ఏమాత్రం స్ట్రెస్ఫుల్గా కానీ ఇదే లైఫ్, ఇది లేకపోతే నేను లేను, ఇది రాకపోతే నేను తలెత్తుకొని తిరగలేను, మా ఇంట్లో తలెత్తుకొని తిరగలేరు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఆడికి పోయి ఎగ్జామ్ అంటే మాత్రం క్యాబేజ్ అయిపోతారు. ఇప్పుడు ఎన్నోసార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఎలా క్వాలిఫై అయ్యారు అనుకుంటున్నారు? ఆడుతూ పాడుతూ వెళ్ళి క్వాలిఫై అయ్యారు, ఓకేనా? ఇలా టెన్షన్ పడుతుంటే అసలు పని అయ్యేది కాదు. మెయిన్స్కి కూడా అంతే, బతకడానికి 190 దారులు. ఒక 10 years తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సిల్లీగా నేను బిహేవ్ చేశానా, జాబ్ కోసం ఇంత కష్టపడ్డానని మీకే అనిపిస్తుంది. అలా మీకు అనిపించాలి, మీరు అలా ఆ రోజు అనిపించినా కూడా లాభం ఉండదు. ఈ రోజు మీకు అనిపిస్తే అట్లీస్ట్ ఈ జాబ్ అయినా వస్తుంది. ఆడతా పడతా వెళ్ళండి, మెంటల్ టెన్షన్గా ఫీల్ అవుతుంది, ప్రశాంతంగా వెళ్ళండి, హ్యాపీగా రండి, ఓకేనా? ఇకపోతే మనం జిఏ గురించి అయితే మాట్లాడుకోవాలి. మెయిన్స్ గురించి నేనైతే పిఓ యొక్క మెయిన్స్ అయితే రాయడం అయితే జరిగింది. ఆర్ఆర్బిపిఓ ప్రీవియస్ ఇయర్లో అయితే రాశాను.
ఐబిపిఎస్కు సంబంధించిన మెయిన్స్ కూడా రాశాను, అలాగే ఎస్బీఐకి సంబంధించిన మెయిన్స్ కూడా రాశాను. ఆ ఒక్క చిన్న నాలెడ్జ్తో అయితే చెప్పగలను. మీరు జనరల్ అవేర్నెస్ గురించి అయితే కొంచెం హార్డ్ వర్క్ చేశారంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఐబిపిఎస్ జనరల్ అవేర్నెస్ వాళ్ళు ఇచ్చే విధానం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎస్బీఐ వాళ్ళు ఇచ్చే విధానంలో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఆర్ఆర్బిక్స్ పిఓ రాశాను, క్లర్క్ రాశాను లాస్ట్ ఇయర్. మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మన వాళ్ళు అవుతుందేమో, చాలా వరకు ఎక్కువ పెట్టగలిగేమో, మనం తప్పు చేసామేమో అనే ఫీలింగ్స్తో అయితే బయటకు వస్తామని చెప్తున్నాను. మీ వల్ల అయితే 6 months బ్యాంకింగ్ అవేర్నెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవేర్నెస్ అవ్వచ్చు, స్ట్రాటజీకి అవ్వచ్చు, టోటల్గా అన్నీ కూడా ఒక 6 months ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని, ఒక పేపర్స్ లాగా, ఓకేనా, మొబైల్లో కాకుండా పేపర్స్ లాగా డౌన్లోడ్ చేసుకుని 1కి 10 సార్లు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అన్ని మెయిన్స్లో ఉండదు. ఆర్ఆర్బిపిఓ క్లర్క్ అనేది అలానే ఈజీగా ఉంటుందని నేను చెప్పను, కానీ వాటితో కలిస్తే మంచిగా ఉంటుంది. మనం రాయగలిగేటట్టు చేయగలిగేటట్టే ఉంటుంది. ఇంకొంతమంది చేసే పని ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి జీకే దాంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పని చేయమాకండి. పీడిఎఫ్లో అయితే బాగా చదవండి. అలాగే యూట్యూబ్ని దేనికి వాడతారంటే వన్స్ చదువుకున్న తర్వాత 500 బిట్స్ కానీ, ఒక 300 బిట్స్ కానీ, ఇట్లా ఫజిల్స్లా ఉంటాయి చూసారా, అదే ఫజిల్స్లా కాదు, అదే 500 బిట్స్లా ఒకసారి క్విజ్లా పెడతారు చూసారా, క్విజ్లాగా. ఆ క్విజ్ని ఫాలో అవ్వండి ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు, కొంచెం మైండ్ రిలీఫ్ కోసం. కానీ యూట్యూబ్లోనే మెయిన్ స్టడీ చేసుకొని మెయిన్స్కి అయితే వెళ్ళమాకండి, పప్పులో కాలేసేస్తారు. ఓకేనా? ఆ పని అయితే చేయమాకండి. ఇకపోతే మనం మార్క్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలబ్బా. ప్రిలిమ్స్కి రాసినట్టు డైలీ అయితే రాయమాకండి. టోటల్ ఎగ్జామ్ అని చెప్పేది ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ గురించి కాదు. అట్లీస్ట్ 2 days ఒకసారి రాయండి, అంతేగాని రోజు రాసి మీ విలువైన సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ అనేది ఇది మీకు ఇప్పటి నుంచి చేసే పని కాదు. ఒక 2-3 months బ్యాక్ నుంచి అయితే మీరు దీని మీద కూర్చోంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే తెలియని విషయాలు ఏమన్నా మీకు పదాలకు అర్థాలు తెలిసినప్పుడు వాటిని నోట్ డౌన్ చేసుకోవడం కానీ, రీడింగ్ కొంచెం చదివే జ్ఞానాన్ని పెంచుకోవడం కానీ, అలాగే డైలీ మార్క్ టెస్టెస్ ఉంటాయి కదా ప్రత్యేకంగా ఇంగ్లీష్ సంబంధించి, అవి రాయడం కానీ అలా చేసినట్టయితే మాత్రం మీకు మంచి ఉపయోగం ఉంటుందని నేనైతే చెప్పగలను. ఇప్పటి నుంచి అయినా సరే రోజుకి ఒక 10 hour మీకు వీలైనంత సేపు కొంచెం ఇంగ్లీష్ ఒకటి మార్క్ టెస్ట్ రాయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? ఇక రీజనింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫజిల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. బ్లడ్ రిలేషన్షిప్ గురించి అడిగే వాటికి చాలా హైగా ఉంటాయి. ప్రిలిమ్స్లో చూసింది వేరే మీరు, మెయిన్స్లో చూసేది వేరే మీరు. ఓకేనా? వాటిని మీరు రీడ్ చేయగలగాలంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అలానే కొత్తగా వెళ్ళి కొత్తటిని చదివేంత టైం లేదు. ప్రీవియస్గా మీకు ఏమైతే వచ్చింటాయో వాటి 100% నేర్చుకొని అప్పుడు టైం ఉందనిపిస్తే కొత్త వాటికి వెళ్ళండి, కానీ మొదటి నుంచి కొత్త దానికి వెళ్ళద్దండి. ప్రీవియస్గా మీకు ఏమైతే వస్తాయో వాటిని నీట్గా ప్రాక్టీస్ చేసి, నీట్గా మార్క్ టెస్టులు చేసి, అవి 100% పక్కా షూర్ అనుకున్నప్పుడు వేరే దానికైతే వెళ్ళండి. ఓకేనా? ఇక క్వాంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. క్వాంట్ గురించి చెప్పేది ఏం లేదు. ఇది చాలా మందికి డిఫికల్ట్ అయిన సబ్జెక్ట్, చాలా మందికి ఈజీ అయిన సబ్జెక్ట్. డిఫికల్ట్ అయిన వాళ్ళు ఏమి అన్నీ చదువుకుని ప్రెజర్ పడమని ఇబ్బంది చెప్పలేము, ఈజీగా ఉండాలేమి క్వాంట్ వదిలేయమని చెప్పలేము. అలాంటి సబ్జెక్ట్ ఇది. చెప్తున్నాను కదా, ప్రీవియస్గా మీకు ఎన్నైతే వస్తాయో, మీకు ఎంతైతే వస్తుందో, మీకు ఎంత సిలబస్ అయితే వస్తుందో ఆ సిలబస్ మొత్తం 1కి 2 సార్లు నీట్గా చదివేసి, నీట్గా మార్క్ టెస్టులు చేసేసి అన్నీ మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు కొత్త దానికి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు మీకు నేను చెప్పిన సబ్జెక్టులన్నింటిలో కూడా ఒక క్యాజువల్ విషయాలు చెప్పాను. దయచేసి ఎవరిథింగ్ కూడా నెగిటివ్గా తీసుకోద్దండి. నేను దేంట్లో కూడా ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి అని చెప్పలేదు. జస్ట్ చదివే విధానం చెప్పాను. అది కూడా చెప్పకపోతే నాకు నేను నచ్చట్లేదు. అవి చెప్పకుండా ఆపుతున్నాను. ఏ సబ్జెక్టులు ఏమేమి చదవాలనేది చెప్పకుండా ఆపుతున్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు మెయిన్స్ క్వాలిఫై కాకపోతే దానికి కారణం నేను కాకూడదు కదా. అది ఒక రకమైన బాధ ఉంటుంది నా మనసులో. మీరు ఏదో నెగిటివ్గా అంటారని కాదు, కానీ ఒక రకమైన బాధ ఉంటుంది. మీరు చెప్పింది మీరు చదివాం బ్రో, రాలేదు, అవ్వలేదు అనే మాట నేను వినకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకున్నది మొత్తానికైతే ఆపేశాను. అదైతే చెప్పలేదు. జస్ట్ ఒక వెల్ విషర్గా ఒక సబ్జెక్ట్ మీద ఇలా చదవండి అని చెప్తున్నాను క్యాజువల్గా. ఆ సబ్జెక్ట్లో ఉండే ఏ విషయాల గురించి కూడా నేనైతే మీతో అయితే ప్రత్యేకంగా అయితే డిస్కషన్ అయితే చేయలేదు. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నా గురించి నెగిటివ్గా మాట్లాడే ఆలోచన కూడా తెచ్చుకోమాకండి. ఇక మనము ఆంధ్రప్రదేశ్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ గురించి అయితే నీట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే. ఇక మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఐబిపిఎస్ ఆర్ఆర్బి ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 54 ఉంది. ఓకే, చెప్పే వాళ్ళందరూ కూడా కొంచెం సేఫ్గా ఉండాలని, మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ ఎవరికి రాకూడదని 55, 56, 57, 58 అలానే చెప్తూ వచ్చారు చాలా సర్వేలు. ఇంకొన్ని సర్వేలు అయితే 60 దాటేయాలి, అంటే అది వేరే విషయం, అది జరగదు.
మనం కూడా ఆ మధ్యలోనే చెప్పాము. బట్ పోల్ నిర్వహిద్దాం అనే ఉద్దేశం అయితే పోల్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన విధానం అయితే ఒకసారి అయితే చూద్దాం. 40 అబోవ్ అటెంప్ట్ చేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి 19%గా ఉంది ఏపీలో. అలాగే 50 అబోవ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి కూడా 19%గానే ఉంది ఏపీలో. ఇక ఆ తర్వాత మెయిన్ బ్యాచ్ 60 పైన పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు మన ఆంధ్రాకి సంబంధించి 39% అయితే ఉంది. ఆ తర్వాత 70% పైన అటెంప్ట్స్ చేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి మన ఆంధ్రాలో ఖచ్చితంగా చూస్తే ఒక 70 పైన వచ్చేసి ఒక 19%గా అయితే ఉంది. ఇదైతే కొంచెం ఓకే 70 పైన అటెంప్ట్ చేసిన సంఖ్య 19 కాదు, 40-50 వచ్చేసి 19, ఆ తర్వాత వచ్చేసి 60 పైన వచ్చేసి 39, ఆ తర్వాత 70 పైన వచ్చేసి 23. ఓకే 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 ఇకపోతే కొంచెం తెలంగాణ కంటే 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది కట్ ఆఫ్. ఎందుకంటే 70 పైన అబోవ్ చేసిన వాళ్ళ సంఖ్య అయితే దీంట్లో అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంది. కొంచెం ఎక్కువ ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. కొంచెం 1 or 2 మార్క్స్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఇకపోతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే ఈసారి కూడా అలానే లాస్ట్ ఇయర్ లాగానే పేపర్స్ ఉన్నాయి. అంతేం హెవీగా అయితే కష్టంగా లేదు. కాబట్టి పెద్దగా మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు నిజంగా చెప్పాలంటే ఆర్ఆర్బీ క్లర్క్ సంబంధించి. అందుకే తెలంగాణలో కూడా నేను 56 +or-3 అని చెప్పాను. ఎందుకంటే 53-52 వచ్చినా కూడా కట్ ఆఫ్ అయితే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. అలా ఉంది సిచ్యువేషన్. ప్రజెంట్ చూస్తే ఆర్ఆర్బీ పిఓకి సంబంధించి ఎక్కువ మందిని సెలెక్ట్ చేసినట్టుందేమో అనిపించింది నాకు నిజంగానే. మెయిన్స్కి అయితే అలా ఉంది సిచ్యువేషన్. కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు డిసప్పాయింట్ కావద్దనే ఉద్దేశంతో నేనైతే 56 +or-3 చెప్పాను. ఎందుకంటే తెలంగాణ కట్ ఆఫ్ 52-51 కూడా పడిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా పెరిగితే మన టైం బాగాలేదు 55, 56, 57 అంటే మొత్తానికి మనం చెప్పిన ప్రిడిక్షన్లోనే ఉంటుంది లేని 100% నమ్మకంతో అయితే చెప్పిన కట్ ఆఫ్ అది. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ నాకు తెలిసినంత వరకు ఈసారి 57 +or-3 అని అనుకుంటున్నాను. అంతే 57 +or-3 అని అనుకుంటున్నాను. ఇంకా అంతకుమించి వెళ్ళే సిచ్యువేషన్ లేదని పోల్ నిర్వహించిన తర్వాత నాకైతే అర్థమైతే అయింది. మ్యాక్సిమం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ క్లర్క్ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 55-60% అయితే రేస్లో అయితే ఉన్నారు. మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. పీఓ క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పలేం, కానీ క్లర్క్ క్వాలిఫై అయిన వాళ్ళు ఖచ్చితంగా కష్టపడితే జాబ్ ఉంటుంది. ఎందుకంటే పీఓలో 3 స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఇది మీకైతే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. దయచేసి పీఓకి చేసే హార్డ్ వర్క్ని ఇలాగే కంటిన్యూ చేశారనుకోండి క్లర్క్ వరకు 100% జాబ్ అయితే మీకైతే కంపల్సరీ వస్తుంది. దీంట్లో వేరే డౌటే లేదు. వీడియో అయితే చూసారు కదా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్పిన మీకైనా తప్పు అనిపించిందా, ఒకవేళ ఉంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని పూర్తిగా చూసారంటే ఖచ్చితంగా మన వీడియో మీకు వర్త్ అనిపించుంటుంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మన ఆల్ ఇన్ వన్ గడికోట్ ఛానల్ రెగ్యులర్గా మీ ముందరికి వస్తూనే ఉంటుంది. మళ్ళీ మరొక మంచి వీడియో తగులుద్దాం. అంతవరకు బాయ్.